హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపలకవే' ఎపిసోడ్ 77. అలాంటి ప్రేమలు దోమలు మనకు వద్దులే. ఏదైనా గిఫ్ట్ కావాలా చెప్పు పెళ్ళికి పంపిస్తాను అన్నాడు సిద్ధు. హా! కావాలి. ఒకటి గట్టి తాడు లేకపోతే ఒక పాయిజన్ బాటిల్ అయినా పంపించరా. పెళ్ళికి ముందు ఒక్క నిమిషమైనా ముందే ఉరేసుకొని చస్తా. లేకపోతే పాయిజన్ తాగైనా చస్తా. నా చావు వార్త తెలిసిన తర్వాత పెళ్ళికి వద్దువు గాని నువ్వు అని అంది సాహిత్య. అంటే చస్తా అని ఫిక్స్ అయ్యావన్నమాట అన్నాడు సిద్ధు. అవును అయ్యాను అంది సాహిత్య. చావాలని నీకు అంత ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారులే అన్నాడు సిద్ధు సింపుల్‌గా. నేనొక ఛాలెంజ్ చేశాను గుర్తుందా సిద్ధు నీకు ఊర్లో ఉన్నప్పుడు? అని అడిగింది సాహిత్య. ఏంటో అది అన్నాడు సిద్ధు. నిన్ను నీ ప్రేమని ఎలా అయినా నా సొంతం చేసుకుంటాను అని చెప్పాను. గుర్తుందా? మర్చిపోయావా? అని అడిగింది సాహిత్య. నువ్వు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకునే అంత ఓపిక నాకు లేదమ్మా! అన్నాడు సిద్ధు. నువ్వు చెప్పడమే భారతం అంత చెప్పావు. ఇంక అవన్నీ నేనెక్కడ గుర్తుపెట్టుకోను. అయినా నీకిప్పుడు అదెందుకు గుర్తుకొచ్చింది? అన్నాడు సిద్ధు. అవును. నా మాటలెందుకు వింటావు? గుర్తుపెట్టుకుంటావులే. నువ్వసలు నన్నే మనిషిగా చూడవు. ఇక నా మాటలేం గుర్తుపెట్టుకుంటావని నేను అనుకోను కానీ, ఒకవేళ రేపు నా పెళ్లి అయ్యే నిమిషం ముందైనా కూడా నేను ఆ పని చేస్తే ఏం చేస్తావు? నిన్ను ఖచ్చితంగా దక్కించుకుంటే ఏం చేస్తావు? అని అంది సాహిత్య. నీకంత సీనుందని అనుకుంటున్నావా? చూసావు కదా! మీ నాన్న ఆఖరికి నిన్ను నడి ఇంట్లో నిలబెట్టి పెళ్లి చేయాలని చూశాడు. అలాంటి వాడు నిన్ను నాకు దక్కనిస్తాడు అనుకున్నావా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కలలు కనడం మానేసి పెళ్లి చేసుకోపోవే. లాస్ట్ కాల్ సంతోషంగా మాట్లాడొచ్చు కదా! ఇలాంటివన్నీ అవసరమా? ఛాలెంజ్‌లు ఇవన్నీ అవసరం లేదు కానీ రేపే ఇక పెళ్ళికి రెడీ అవ్వు. బాయ్. ఉంటాను. నీతో మాట్లాడుతుంటే ఇలాగే ఏదో ఒకటి వాగుతూ ఉంటావు నువ్వు అన్నాడు సిద్ధు. నువ్వెన్ని అన్నా ఇప్పుడు నేను ఆ ఛాలెంజ్‌లో గెలుస్తాను అన్న ఊహ కూడా చాలా బావుంది. రేపు ఛాలెంజ్‌లో గెలవడానికి నా శతవిధాలా ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కదా నాకు అని అంది సాహిత్య. ఆల్ ది బెస్ట్ లేదు. గాడిద గుడ్డు లేదు. మూసుకొని పోవే. ఒకరోజు గడిస్తే రేపటి నుండి నువ్వెవరో, నేనెవరో నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. కనీసం నిన్ను చూడ్డానికి కూడా నాకు పర్మిషన్ ఉండదు. అలాంటిది ఇవన్నీ అవసరమా? అందుకే అవన్నీ మానేసి గుడ్ నైట్, జాగ్రత్త, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని సిద్ధు ఫోన్ కాల్ కట్ చేశాడు. సిద్ధు ఫోన్ కట్ అవ్వగానే సాహిత్య పేలవంగా నవ్వుకొని నీకింకా మాట్లాడడానికి ఇంకా 4 గంటలు టైముంది. అయినా కూడా నా మాటలు వినాలని లేకుండా ఫోన్ కట్ చేశావు కదా! నువ్వు కానీ అలా ఆ ఛాలెంజ్ గెలవడానికి ఖచ్చితంగా 100% ఇస్తాను అని సాహిత్య నిద్రపోయింది. సారథి గారు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇక పెళ్ళికి అందరూ సిద్ధమయ్యారు. బ్యూటీషియన్స్ వచ్చి సాహిత్యని రెడీ చేస్తున్నారు. ఎవరు మాట్లాడినా ఆమె నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. ఆశా, తార, రాణి గారు చాలా బాధగానే తయారయ్యారు. సారథి గారు కూతురు పెళ్లి అని చాలా హడావిడి చేస్తున్నారు. అందరూ రెడీ అయ్యారు. పెళ్లి కూతురు రెడీ అవ్వగానే కూతుర్ని వెంట పెట్టుకొని మరీ పెళ్లి మండపానికి బయలుదేరారు సారథి గారు. కూతురు మళ్ళీ ఎక్కడికైనా వెళ్తుందేమో అని భయపడి. అలా సాహిత్య పెళ్ళికి అంతా సిద్ధమై ఫంక్షన్ హాల్‌కి చేరుకోగానే పెళ్ళికొడుకు కూడా పెళ్ళికి సిద్ధమయ్యాడు. పెళ్లి కూతురు తన రూమ్‌లో ఉంది. పంతులు గారు మొదటగా పెళ్ళికొడుకుని పిలిపించి అతడితో పూజలు జరిపిస్తూ ఉన్నారు. మనీష్ మొహంలో సంతోషం అంతా ఇంతా కాదు. సాహిత్య అతడి భార్య అవుతున్నందుకు అతడు చాలా సంతోషపడుతున్నాడు. ఇక అందరూ పెళ్లి మండపంలోనే ఉన్నారు. సాహిత్య దగ్గర బ్యూటీషియన్స్ ఉన్నారు. అని కరెక్ట్‌గా అరగంట తర్వాత అమ్మాయిని కూడా తీసుకురండి అన్న పంతులు గారి వాయిస్‌కి అమ్మాయిలు పెళ్ళికూతురు గదికి వెళ్ళేసరికి ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది. సాహిత్య అక్కడ లేదు. ఏదైతే జరగకూడదు అని సారథి గారు ఇన్ని రోజులుగా అనుకున్నారో కరెక్ట్‌గా అదే జరిగింది. పైగా పెళ్లి మండపంలో ఇంకో అరగంటలో పెళ్లి పెట్టుకొని కూతురు కనిపించడం లేదు అన్న వార్త అప్పటికి అప్పుడే అక్కడంతా స్ప్రెడ్ అయింది. పెళ్లి కూతురు లేదు అని మనీష్‌కి, అలాగే వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ బంధువులందరికీ తెలిసిపోయింది. ఇదేంటి అంకుల్ సాహిత్యని మీరే తీసుకొచ్చారు కదా! మళ్ళీ ఇక్కడ కనిపించకపోవడం ఏంటి? సాహిత్య ఇక్కడే ఎక్కడో ఉంటుంది వెతకండ్రా అని మనీష్ పెళ్లి పీటల మీద నుండి లేచి అతడి మనుషులకి పురమాయించాడు.
సాహిత్య ఇక్కడెక్కడ ఉంటుంది వెతకండ్రా అని కానీ, సాహిత్య ఎక్కడా కనిపించట్లేదు. సాహిత్యని వెతుకులాటల్లో గంట గడిచిపోతే, అప్పుడే సారథి గారికి వీడియో కాల్ వస్తుంది. అది కూడా సాహిత్య దగ్గర నుండి. బాబు అమ్మాయి కాల్ చేస్తుంది. తనెక్కడుందో నేను కనుక్కుంటాను ఆగండి అని సారథి గారు పెళ్లి మండపంలో నిలబడి సాహిత్య ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో సాహిత్య, ఎక్కడున్నావు? ఇక్కడ పెళ్లి ముహూర్తానికి టైమవుతుంది. నువ్వెక్కడున్నా ఇక్కడికి రా ముందుగా. మన సెక్యూరిటీని పంపిస్తాను. ముందు నువ్వెక్కడున్నావో చెప్పు" అని సారథి గారు కంగారు పడుతూ అడిగారు. నేనింకా పెళ్లి మండపానికి వస్తానని మీరనుకుంటున్నారా? ఇంత జరిగాక మీరు నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టాక నేను మనిషిని ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారు? నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను కదా! ఆ పెళ్లి ఇష్టం లేదు అని. ఇప్పుడు కూడా అదే నా మాటే అనుకుంటున్నాను. చెప్పాను కదా! పెళ్ళికి నిమిషం ముందైనా నా శవం ఖచ్చితంగా తేలుతుంది అని. నాకీ పెళ్లి ఇష్టం లేదు. సిద్ధుకి నేనంటే ఇష్టం లేదు. అందుకే నేను చచ్చిపోవాలి అని నిర్ణయించుకున్నాను నాన్న అని సాహిత్య ఫోన్ కాస్త దూరంగా పట్టుకుంటుంది. తను నదిలో దూకేయడానికి సిద్ధంగా ఉంది రోడ్డు పైన. అదంతా చూపించి నేను చచ్చిపోతున్నాను. నా గురించి ఎవరు ఇబ్బంది పడొద్దు. సిద్ధు కూడా అదే పెళ్లి మండపంలో ఉన్నాడని నాకు తెలుసు. ఖచ్చితంగా వాడు నా పెళ్లి చూడ్డానికైనా వస్తాడు. సిద్ధూ, ఇది నీకోసమే. ఐ మిస్ యూ. సారీ మనీష్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. బాయ్. అమ్మ నేను వెళ్ళిపోతున్నాను అని లాస్ట్‌గా మాట్లాడి సాహిత్య ఆ నదిలోకి దూకేసింది. ఆ విజువల్స్ కూడా వాళ్ళకి కనిపించాయి. కానీ సాహిత్య నదిలో పడ్డాక ఇక ఫోన్ కెమెరా ఆఫ్ అయిపోయింది. అమ్మ, సాహిత్య అని సారథి గారు, రాణి గారు అందరూ ఒకేసారి మొత్తుకున్నారు. నిజంగా సాహిత్య అన్నట్టుగానే సిద్ధు అదే పెళ్లి మండపంలో ఉండి సాహిత్య అన్నమాట వింటే సాహిత్య అన్న మాట విని వెంటనే సాహిత్య దగ్గరికి బయలుదేరాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.